ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాన్న, నీవు నాకు ఏర్పాటు చేసినటువంటి నా బిడ్డలు, నీ భక్తులు, మా ప్రియులు వచ్చినటువంటి విధానమును బట్టి వందనాలు. చాలామంది ప్రభా నాయనా మరి నిన్ను కానుకొని లేక, నిన్ను ఆదరించుకోలేక వేరే పనుల మీద, శారీరకమైనటువంటి పనుల మీద వెళ్ళిపోతున్నారు. కొందరైతే శరీర బలహీనతలతో ఉండిపోతున్నారు. కొందరైతే ప్రభా ఆ అపవాది పెట్టినటువంటి కలతలతో తండ్రి బాధపడుతున్నారు. ఆయన వారిని కూడా నీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి బాగులేనటువంటి వారైనా నీ మాటలు వింటే చాలు ప్రభా. అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, చదవబడినటువంటి మాటలు నాయన నేనైతే మాట్లాడలేను, మాకైతే తెలియదు కనుక మీ యొక్క ఆదరణకర్తతో మమ్మల్ని నడిపించి మా అందరిలో కూడా నీ పరిశుద్ధాత్మతో నింపబడి మేము కుడికి కానీ ఎడమకి కానీ నాయన మరి ఆలోచించుకుంటా తిన్ననైనటువంటి నీ మాటలను ఆలోచించి బహుదీవెనలు పొందుకునేందుకు సహాయం చేసి నాయన నీ కృపలతో మమ్మల్ని భద్రపడుతున్నాను. యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 65వ కీర్తన 1 నుంచి 5 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నారు. గనుక ఇక్కడ దేవా, సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు గమనించారా? సర్వ శరీరులు ఎవరి యొద్దకు వస్తామండి మనం? అది దేవుడంటే తెలిసినటువంటి వారు. సర్వ శరీరులు దేవా నీ యొద్దకు వస్తారు అని దావీదు అంటున్నాడు. తర్వాత నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు ఆనాడు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలని. ఆ రోజే అంటున్నాడు దావీదు, నా మీద మోపబడినటువంటి దోషములు చాలా భయంకరమైనటువంటి. ఈ రోజుల్లో కూడా అనేక మంది సేవకులకు మరి మోపబడినటువంటి దోషాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం. ఒకవేళ మాలో తప్పు ఉంటే నీవే ప్రాయశ్చిత్తం చేస్తావు. అంటే మరి ఇతరులకు ప్రాయశ్చిత్తం చేయదు, కానీ నీవు మాకు ప్రాయశ్చిత్తం చేయదు. మేము చక్కగా చెప్తున్నాం, నీట్గా చెప్తున్నాం. నీవు ఇచ్చినటువంటి ఆ మాటలను మేము తెలియపరుస్తున్నాం. తెలియపరిచినటువంటి మాటలలో మాలో దోషం ఉంటే మమ్మల్ని క్షమించు. భక్తుడు చెప్తున్నటువంటి మాటలు అమోఘమైనవి. కనుక మరి తర్వాత మాట చూస్తే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వారు ధన్యులు. నీవు దేవుడే ఏర్పరచుకుంటాడండి తమ బిడ్డల్ని. ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి మీరందరూ కూడా దేవుని పిలుపులు ఉంచినటువంటి వారే. నిన్న రాత్రి కూడా వాక్యం బోధించారు. దేవుని పిలుపులకు వచ్చినటువంటి వారే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఒక ఆదివారమే శ్రేష్టమైనటువంటిది కాదు, పెట్టినటువంటి ప్రతి ఆరాధన కూడా శ్రేష్టమైనది. ఆదివారము మంచిదే, కానీ ఎక్కడ ఆరాధన పెడితే శ్రేష్టమైనటువంటివే, కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మనకు విలువ లేనటువంటివి కానే కాదు. గనుక నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వారు ధన్యులు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూ నివాసుల అందరికీ దూర సముద్రము మీదనున్న వారికి, దూరముగా ఉన్నటువంటి సముద్రాల్లో, సముద్రం మీద ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చున్నావు. మా యొక్క నడతల మూలముగా, మా యొక్క శ్రేష్ఠుల మూలముగా, మా యొక్క ఆలోచన మూలముగా నువ్వేం చేస్తున్నావు? మాకు ప్రతిఫలం ఇస్తున్నావు. మంచి ప్రతిఫలం పొందినోడికి మంచిగా ఇస్తాడు దేవుడు.
ఏమాత్రం తేడా ఉన్నా అది తేడా కిందే వెళ్ళిపోతుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాటలను మనం వినవలసినటువంటి విషయం ఉంది. చాలా శ్రేష్టమైనటువంటి మాట మనం వింటున్నాం. మనం చాలా శ్రేష్టమైనటువంటి ధ్యాన భాగాన్ని ఇప్పుడు చదువుకున్నాం. ఆ శ్రేష్టమైనటువంటి ధ్యాన భాగాన్ని మనం చదవడమే కాదు, ఆ వివరించినటువంటి మాటలను మనమందరం, మీరు నేను అందరం విని బలపరచబడతాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ పునరుద్ధానం లేదని చెప్పేది సద్దూకయ్యుల గురించి మనం మాట్లాడుతున్నాం. పునరుద్ధానము లేదని. పునరుద్ధానం అంటే ఏంటండి? చనిపోయి తిరిగి లేపటం. అది లేదని సద్దూకయ్యులు వాదిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు అటువంటి వారు చాలా మంది. రే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారా? ఏముందిరా, గాలి అయిపోతాం, కాకిలో పుట్టవచ్చు, పందిలో పుట్టవచ్చు, కుక్కలో పుట్టవచ్చు అని అనుకుంటున్నారు తెలివి తక్కువగా. వాటిలో ఎందుకు పుడతారండి? అలాగైతే ఆనాడే మనల్ని పొందులుగా కుక్కలుగా పుట్టించేసి దేవుడు. మనుషులు మనుషులే, కుక్కలు కుక్కలే, కాకులు కాకులే, ఏ జాతి మృగములు ఆ జాతి. ఆయన స్వరూపం ముందు పుట్టించినటువంటి మనము కుక్కలుగా, గొర్రెలుగా, పందులుగా మారుతామండి. కనుక ఈ సద్దూకయ్యులు ఎటువంటి వారు చూడండి, దేవుడు లేదని బుద్ధిహీనులు వారు హృదయములు అనుకుంటారు. వాళ్ళు ఎందుకంటే చెడు కార్యములు చేస్తారు. కీర్తనలో 14వ అధ్యాయము, కీర్తన 53వ అధ్యాయం చదువుకోండి. వాళ్ళ పరిస్థితి పబ్లిక్గా వివరంగా ఉంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారంట. బుద్ధిహీనులు ఎందుకు అలాగంటారంటే వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తారు. వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఇదే కరెక్ట్ అని దేవుని బిడ్డలందరినీ పాడు చేసేస్తూ ఉంటారు. ఇది అపవాది యొక్క కలపలు. గనుక ఈ సద్దూకయ్యులు బుద్ధిహీనులు లేనటువంటి సద్దూకయ్యులు ఏమంటున్నారో చూద్దాం. ధ్యాన భాగంలోకి వెళ్దాం. పునరుద్ధానం లేదని చెప్పడి సద్దూకయ్యులు ఆ దినమున యేసు నొద్దకు వచ్చి, కూడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యని పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పాను కదా. మాలో 7 సహోదరులు మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతనికి సంతానం లేనందున అతని సహోదరులు అతని భార్యని తీసుకొనెను. 2వ వాడును, 3వ వాడును, 7వ వాడు వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి, అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయింది. పునరుద్ధానమందు ఆ 7గురిలో ఆమె ఎవనికి భారీగా ఉండును? ఆమె వీరందరికి భారీగా ఉండేను కదా అని ఆయనను అడిగిరి. గమనించారా? సద్దూకయ్యులు తెలివితేట, మూర్ఖుల యొక్క ప్రవర్తనలని సాతానుతో ఏలుబడి చేస్తున్నట్టు, సాతానుతో స్నేహం చేసుకుని తిరుగుతున్నటువంటి వారి యొక్క స్వభావం. వారు ఆలోచిస్తున్నారు భయంకరమైనటువంటి ఆలోచన. అది వ్యభిచారం అవని మంచిని చెప్తున్నారు. ఈ రోజుల్లో వాదించినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? అటు ఇటు అటు దేవుని వాక్యాన్ని తిరగేసి దైవజనులను చాలా విచిత్రహింస చేసి మాటలతో చేస్తున్నారు. అయినా దైవజనులు సరి అయినటువంటి స్థూటి చెబుతూ దానికి ఎటువంటి మంచి దేవుని మాటలు బాణాలు వదులుతున్నారండి. అయినప్పటికీ కూడా వాళ్ళకి అవి పట్టించుకుంటలేదు. ఎందుకంటే వాళ్ళు అసహ్యులు, అపవాది యొక్క స్నేహితులు. అపవాది వాళ్ళ కూరుకొని ఉంది. వాళ్ళ శరీరం అంతా కూడా, ఆత్మ అంతా కూడా అపవాది ఆక్రమించింది. దేవుని బిడ్డలందరినీ కూడా చెరపడానికి, లాగడానికే చూస్తుంటారు. దేవుని బిడ్డలు ఎంతో మంది చేస్తూ ఉంటారు. ఎవడున్నాడు? ఆ బ్రాహ్మణుడు రాజు మనోహర్ ఎవడున్నాడు? ఆ బిచ్చగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ బిచ్చావిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వెవరిని నమ్ముతున్నావు? ఎందుకు అడగాల? ఎవరిని నమ్ముతావు? నేను ఏసేయని నమ్ముతాను, నువ్వు నిజున్నట్టు చెప్పింది. మరి ఏ గుడికి వెళ్తానమ్మ. మరి ఏం చేస్తావు? కానుకలు ఇస్తున్నావా? ఇస్తానండి. నాకు వచ్చిన రాబడిలో దశంభాగం ఇస్తాను దేవునికి స్తోత్రం. అంటే అడుక్కున్న దగ్గర అడుక్కుంటున్నారు క్రైస్తవులు అనేది ఒక బ్యాడ్ చాటెడ్.
అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కోవడం. ప్రియులారా గమనించండి, అడుక్కున్న వాళ్ళు అడుగుడం కాదు, అడుక్కొని ఏం చేయని, ఏ కష్టపడి దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని ప్రేమను అభివృద్ధి పరుస్తుంది. దేవుని ప్రేమను అభివృద్ధి పరిచినటువంటి దానికి లేనిపోయినటువంటి మాటలు ఆడటము ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అదేంటే అలాగంటున్నాం, మేము అడుక్కోవడం కాదు, మేము అడుక్కున్న కూలి చేసిన, ఉద్యోగం చేసిన దశంభావం మా గుడికి ఇస్తాం. మా గుడికి ఇస్తాం ఎందుకంటే మా దేవుని నామం హెచ్చరింపబడాలి. అందుకనే మాకు దేవుడు ఇస్తున్నాడు. మేము అడుక్కున్న ఎక్కువ డబ్బులు మీకు అందరూ మనసు కరిగి మాకు ఇస్తున్నారు. అదే కూలి చేసినటువంటి వాడు కూడా దేవుడికి దశంభాగం ఇస్తే అది విస్తరింపబడుతుంది అని ముసలి సమాధానం చెప్పగలిగిన వాడికి ఎక్కలేకపోవడం. ఎందుకంటే మనకు వచ్చినటువంటి రాబడితో మనకు ఎవరిస్తున్నారో రాబడి దేవుడే. ఆ రాబడితో మనము దేవుని యొక్క ఆలయాన్ని, దేవుని యొక్క సేవకుల్ని, దేవుని యొక్క పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనం అభివృద్ధి పరుస్తున్నాం. రండి రక్షణ పొందండి, రండి రక్షణ పొందండి, రండి దేవుని దగ్గరికి రండి అని పిలుస్తున్నాం. కనుకనే వాళ్ళు విస్తరింపబడుతుంటారు. ఒక పేదవాడు అడుగుతున్నటువంటి వాడు బొబ్బుల్లో గబగబ వచ్చాడు, చింపుడు జుత్తు మరి చనిపోయాడు ఉన్నాడు, లేదు ట్రోఫీ ఉంది అంతా కూడా లెపర్సీ అంటే కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాడు కొద్దిగా తొందరగా వచ్చి స్టేట్ బ్యాంకులో దూరుతున్నారు. దూరితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ టక్కన ఆపేసరికి పాపం అతను అవమానపరచబడి వెంటనే సంచి కింద దించి అందులో నాకు కాగితం చేసి చూపించాడు. అందులో ఏంటి తెలిసేది, ఆ రోజుల్లో 40,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఆయనకు విస్తరింపు చేశాడు దేవుడు. 40,000 ఆయనకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. కళ్ళు చిగ్గుమన్నాయాలకు విడిచిపెట్టారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిచ్చగాలని మనం చూసుకునే అవసరం లేదు. దేవుడు ఆలయంలోకి వచ్చి విస్తారమైనటువంటి కానుకలు ఇచ్చినటువంటి వారిని ఆశీర్వదించాడా? దూరంగా ఉండి ఒక ఆవిడ గుండు కొట్టుకుంటూ తన కలిగినటువంటి 2 కాసులు వేసిన దాన్ని మెచ్చుకున్నాడు. ఆత్మతో సత్యంతో వేసింది ఆవిడ. మనం ఇస్తున్నాం కానీ మనకు ఆత్మతో సత్యంతో మనం ఇవ్వటం లేదు, చనుక్కుంటూ ఇస్తాం. లేదంటే ఇది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే దేవుడు మనకి ఏం చేస్తాడని భయంతో ఇస్తాం. మనసు పూర్తిగా ఇవ్వాలి. కనుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సద్దుకాయలు ఎటువంటి వారు అంటే అప్రశుద్ధి కలిగినటువంటి వారు. శుద్ధి కలిగినటువంటి వారు మాత్రమే కాదు, ఈ లోకములో జరుగుతున్నటువంటి విషయాలు పరలోకానికి రుద్దుతున్నారండి. మోషే కాలంలో ఎప్పుడో మోషే చెప్పాడంట, భర్త చచ్చిపోతే ఇంకొక పురుషుని వివాహం చేసుకొనవచ్చును, లేదంటే భార్య చనిపోతే ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చును. భర్త ఉంటుండగా భార్య పక్క ఇంటి పురుషుని చూసిన విభిచారే. భార్య ఉంటుండగా భర్త ఇంకొక స్త్రీని చూసిన విభిచారే అని పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడింది. నీకు కావాలంటే నీకు చూపెడతాను, ఇప్పుడు గుర్తులేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి చక్కని మాటలతో వివరించినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని కంగాలు చేసినటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారండి. ఒక అన్యులే కాదు, చాలా మంది వాటిని చెరపగలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. అలాగ కాదు, ఇలాగా ఈ బాబురు చెప్పిన మాటలు అవి కరెక్ట్ కాదు, ఇది నేను చెప్పిన మాటలే కరెక్ట్. నేను అంటున్నాను, వాళ్ళు చెప్పినటువంటి పెద్ద సేవకులు చట్టేసుకోమని కాదు, వాళ్ళు కరెక్ట్ కాదు, నేను చెప్పిన మాటలే వినండి. ఇటువంటి సేవకులను ఎంతమంది తయారవుతున్నారు. అటువంటి వారిలో పాతుకు పడిపోయినటువంటి వారు సద్దుకాయలు. వాళ్ళు లేవండి. ఆ సద్దుకాయలు యేసు ప్రభుతో వాదిస్తున్నారు. ఆయన పునరుద్ధానం గురించి అందరినీ బలపరచడానికి వచ్చాడు ఈ లోకానికి. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేవటం, అది చూపెడతాను నేను అని ఆయన చెప్తున్నాడు. చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి అర్థం లేకుండా ఏం చెప్తున్నారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 7 భర్తలు ఉన్నారట ఆవిడికి, 7 భర్తలు చనిపోయారట. ఈవిడి చనిపోయింది. ఆ దేవుడు అక్కడ మొగుడు అనకూడదు అని అంటున్నాడు. ఒరే పిచ్చోడా అని చెప్తూ ఏమంటున్నాడు చూద్దాం. అందుకు యేసు 29 అందు యేసు, పిచ్చోళ్ళారా, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుతున్నారు. పునరుద్ధానమందు ఎవరనో పెండ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడును
ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేరా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు. మృతులంటే చచ్చిన వారికి దేవుడు కాదు, సజీవులకే దేవుడు. సజీవులు అంటే ఏంటంటే దేవుని నమ్మినటువంటి వారే సజీవులు. దేవునికి స్తోత్రం. మృతులంటే ఎవరండి? దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యం చేసి పాపాలు చేసుకున్నటువంటి వాడే మృతు. ఒరే బాబు, ఇక్కడ మరి దేవుడు మాత్రము దేవుడి మాట విని దేవునిలో జీవిస్తున్నటువంటి వాడికే దేవుడు. దేవుని మాటను వినకుండా దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మూర్ఖమైనటువంటి ఆత్మలతో ఉన్నటువంటి వారికి దేవుడు కాదు, చచ్చిన వారే వారు. ఆ రెండో మరణం ఏంటండి? నరకం. ఆ రెండో మరణం నరకం. ఆ నరకానికి చెందినటువంటి వారు. వాళ్ళతో నేనేటి మాట్లాడతాను అని ఒక మాటలో చంపేశాడు ఆయన. చంపేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి బోధకులు చెప్తున్నారు. కనుక ఇక్కడ మనం యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట చూద్దాం. యెషయా 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, వారు కన్నులతో చూచి చెవులతో విని, ఇక్కడ మనకి కూడా వర్తిస్తే మాటలు గమనించండి, మనకి కూడా వర్తిస్తే, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి, హృదయంతో గ్రహించి కూడా మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. గమనించారా? కొవ్వు, అపవాది కొవ్వు, అపవాది గర్వము, అపవాది యొక్క తంత్రము, అపవాది యొక్క సమస్తము కూడా అమర్చుకున్నటువంటి వారు ఈ విధముగా ఉంటారు. గనుక వీరికి ఆ హృదయము కొవ్వెక్కిందని చెప్పు అని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. అదే మళ్ళీ యెషయా 5:20-21 చూసినట్లయితే, కీడు మేలనియు, గమనించండి, ఇక్కడ గమనించాలి, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చీకటిని ఎవడైనా వెలుగంటాడండి? చీకటిని వెలుగంటారా? ఉన్నారా నిన్నలు? వెలుగుని చీకటి అంటారండి. ఈ మాట నేను బోధిస్తే మన సాయంకాలం అయిపోతుంది. వెలుగు చీకటి అంటారు. మంచిగా నడిపినటువంటి కుర్రవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ చెడిపినటువంటి వారు ఉంటారు. అది కాదురా, మంచిది కాదు ఇదిరా అంటే చీకటిలో లాగుతారు, అసభ్యతలు నేర్పుతారు, ఎంతో భయంకరంగా చేస్తారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను అనుభవించానండి. ఎందుకంటే చీకటిలోకి లాగుతారు, చెడు బుద్ధులకు లాగుతారు. చీకటి కాదా? నరకానికి వెళ్ళిపోయే త్రోవలు చూపెడతారు. చీకటి కాదా? వెలుగంటే ఏంటంటే దేవునిలోకి నడిపించడమే. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి వారికి శ్రమ. చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. రోజు ఏమైనటువంటి దేవుని బిడ్డలు పెద్ద జ్ఞానుల్లాగా దేవుని సేవకులు అది చేశారా? యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు? యేసు అన్ని తెలిసాడు. యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు? యేసుప్రభు అక్కడ ఎందుకు అలా చేశాడు? యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు. అలాంటి వాడిని దూషించినటువంటి వారు మన సేవకులు సరైన సమాధానాలు చెప్పిన అది ఏం చేస్తున్నారంటే రకరకాల చెడుకి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు. యేసుప్రభు వచ్చాడా? గొర్రెయ్యా యేసుప్రభు, నీ పరిశుద్ధ గ్రంథం అంత బూదులతో ఉందయ్యా అని చెప్పినప్పటికీ కూడా సేవకులు ఎంతో ఓర్చుకొని దేవుని జ్ఞానంతో వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును. దేవుని జ్ఞానంతో మాట్లాడుతూ ఇది పెద్ద తెలివైన వాళ్ళగా ఈ యొక్క సాతాను అవలంబించుకొని ఎన్ను అదెందుకు అని సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రేమైనటువంటి దేవుని బట్టి తాముకు తామే జ్ఞానం అనుకున్నటువంటి వారికి ఏమి కలుగుతుంది? శ్రమలు. అనగాల చూపెట్టవు భయంకరమైనటువంటి శ్రమలలో చిక్కుకుంటారు, భయంకరమైనటువంటి బాధల్లో చిక్కుకుంటారు. ఇక్కడ మనలో కూడా కొంతమంది అలా ఉంటే ఇప్పుడే మారండి.
మేము మీ జ్ఞానవంతులము, ఈ బాబురావు గారు చెప్పిన మాటలు ఏంటిది, అది దేవుని స్వరము కాదు అని అనుకున్నటువంటి గర్వంతో ఉంటే చాలా జాగ్రత్త. గనుక మనము వెంటనే మారాలి, వెంటనే పరిశుద్ధతను మనం పొందుకోవాలి, మన హృదయాలని కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలండి? దేవుని మాటలతో. దేవుని మాటలతో కడుక్కోవాలి. మనం ఒళ్ళంతా కడుక్కుంటాం, సబ్బులు రాస్తాం, రకరకాల వాసన వేయాలని చూస్తాం. కొందరు శాండల్ సబ్బులు అయితే రాస్తారు, రాసి బయటకు వాసన వేయాలని. నేను రాసుకునేవాళ్ళండి. కొందరు సెంట్లు కొట్టుకుంటారు, బయటికి వాసన రావాలి. అదిగో వెళ్ళిపోతుంటే, అమ్మాయి వెళ్ళిపోతుంటే మంచి వాసన వేస్తుంది అనుకుని దానికేసి చూడాలి. ఈ అబ్బాయి వెళ్ళిపోతుంటే మంచి వాసన వేస్తుంది అని ఆడికేసి చూడాలి అని ఇలాంటి తత్వాలతో ఉంటున్నాం మనం. ఇవన్నీ కొంపండి, ఉండవండి. నిన్న నా మేనగోళ్ళు చనిపోయినాడు, వయసింది. అది ఏమైనా చెంటు పట్టుకెళ్ళిందా, లేకుంటే ఇంకేదైనా పట్టుకెళ్ళిందా? అక్కడ దేవుడు ఏం చూస్తాడు? శరీరం వాసన చూస్తాడా? ఇక్కడ నేను తీసుకొచ్చారు హాస్పిటల్ నుంచి, కుళ్ళు వాసన వేస్తుందని వెంట పెట్టిన ఆ పెట్టులో పెట్టి ఏం చేసి చెంటు కొట్టి పంపించారు. ఆ శరీరం పరలోకానికి వెళ్ళింది అనుకోండి, ఆ శరీరం పరలోకానికి వెళ్తే కుళ్ళు కొంప కొడుతుందా? మంచి వాసన వేస్తుంది. మంచి వాసన నీ ఆత్మ వేయాలి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకానికి నీ ఆత్మ వెళ్తుంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరదేశకు వెళ్తుంది. ఆ పరదేశంలో అంతా తిరుగుతుండేటప్పుడు నీ యొక్క ఆత్మకు మంచి వాసన వేసేటప్పుడు సువాసన కలిగినటువంటి ఆ ఆత్మ అయితే వెంటనే అక్కడ రక్షణ ద్వారాలు తెరవబడతాయి. పరలోక ద్వారాలు తెరవబడితే, రా నాయనా ఇందులో ప్రవేశించి, ఇది నీ చోటు, అమ్మా రా, నువ్వు చిన్నపిల్లవైనా యవనస్తురాలవైనా పెద్దదానివైనా చాలా మంచిదను, సువాసన కలిగినటువంటి నీ ఆత్మ రా ప్రవేశించు పరలోకానికి, అక్కడ ఇంకా సువాసన ఉంటుంది అని దేవుని దూతలు అక్కడ చేరదీస్తారు. కంపు కొట్టింది అనుకో, ఓ బాబు ఇక్కడ కాదు నీ చోటు, అది అక్కడ, అమ్మా ఎక్కడ కాదమ్మా నీ చోటు అక్కడ. ఈ మాటలు మీకు బాగా అర్థమవును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అట్టి స్థితులు మనం తెచ్చుకోవాలి. నేను నా మేనగోడలు 24 గంటలు ప్రార్థనలో ఉండేటువంటిదే. మా అక్కకు పెద్ద కూతురు, ఆ అక్కకి 5 పిల్లలు అయితే నన్ను 6 పిల్లలు. అక్క పెద్ద కూతుర్ని పోగొట్టుకుంది, తన భర్త కూడా చనిపోయాడు. పిల్లలు ప్రార్థన చేయండి వారి కొరకు. అయినా సరే మేము సేవలు విడిచిపెట్టుకుంటా పరిగెడతాం. నా మేనగోడలు పాతిపెట్టడానికి నేను నా కొడుకు ఉదయాన్ని పరిగెట్టాం. 12-1 గంట అయ్యేసరికి హాస్పిటల్ నుంచి వచ్చిన సేవలను కనిపించాం. మళ్ళీ వెంటనే మీ గురించి వచ్చేసాం. మేము ఇక్కడ సేవ చేయాలని వచ్చేసాం. సేవ చేయాలని వస్తే ఒకరికొకరు రారు, ఒకరికొకరు పొందుకు ఉండదు. వచ్చిన వాళ్ళు వస్తున్నారులేండి, వాళ్ళ గురించి నేను అనలేదు, రాని గురించి చెప్తున్నాను. అందరూ రావాలి. ఎందుకంటే మనము మన సమయాలు దగ్గర పడుతున్నాయి. ప్రతిదీ దేవుని మాట ఏది వినాలి, ఏది పోగొట్టుకోకూడదు, ఏది పోగొట్టుకోకూడదు, అన్ని వినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకడు ఏం చేశాడంటే ఒక దొంగల గృహలోకి వెళ్ళాడంట. ఆ దొంగల గృహలో వెండి బంగారంలో అన్ని ఉన్నాయి. ఒక రాతి పలక అక్కడ వేసాడు, ఒక రాతి బండ. ఆ బండ ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి ఆ బండ తెరుస్తారు, మళ్ళీ చెప్పినటువంటి మాటలు బట్టి ఆ బండ మూసేస్తారు. అక్కడ ఆ బండ అటువంటి మరి దొంగలు అందరూ వచ్చారు. ఆ మాటలు చెప్పేటప్పుడు ఇంకొకడు అక్కడ ప్రక్కనే నిలటోడు ఆలకిస్తున్నాడు. అటు ఏటీలు వచ్చారు, దొంగలని బాగుంటారు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఏం చేశాడంటే వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ దొంగతనానికి వెళ్ళిపోయిన తర్వాత ఈడెళ్ళి అదే మాటలు కంటత పెట్టుకొని అక్కడ మాట్లాడాడు. బండ తెరుచుకుంది, లోపలికి వెళ్ళాడు. ఒక 4-5 బస్తాలు బంగారం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. మళ్ళీ అదే మాట్లాడి బండ మూసాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఆవిడ దగ్గర తీసుకెళ్ళి ఇదిగో తెచ్చాను, దీన్ని లెక్క చేయాలి ఏంటంటే పక్కింటికి వెళ్ళి కొంచెం తెమ్మన్నాడు. పక్కింటికి వెళ్ళి కొంచెం తెచ్చి కొలిసేటప్పుడు ఆ కొంచెంతో కొలుచుకున్నప్పుడు దానికి అడుగులు ఏదో ఒకటి బంగారం అంటుకుంది. అంటుకున్న తర్వాత ఏమైందంటే వెళ్ళిన తర్వాత ఇది ఎక్కడిది ఏంటి అనేసి అది పరిశోధన చేశారు. అప్పుడు అతను చెప్పాడు, ఇలాగ జరిగింది, పలానా గృహం దగ్గరికి వెళ్ళాను, బోల్డో నేను తెచ్చుకో అని చెప్తే నాకు చెప్పవా మంత్రం అన్నాడు. చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెరిచిడేమో చెప్పాడు మంత్రం. లోపలికి వెళ్ళిపోయాడు, మళ్ళీ దాన్ని మూసాడు. మూసిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అది తెరవాలని అది మర్చిపోయాడు, ఆ మంత్రాన్ని మర్చిపోయాడు. ఈలోపు దొంగలు వచ్చారు. ఏం చేస్తారండి దొంగలు? వచ్చారు, వాళ్ళు పిలిచి లోపలికి వెళ్ళేసరికి దొరికిపోయాడు, అతన్ని ఉరేసారు. ప్రేమైనటువంటి దేవుడి బిడ్డలారు, అదేవిధంగా నేను చెప్పినటువంటి మాటలు ఏంటంటే ఇది ఒక సినిమాలోనే ఒక భాగం అనుకోండి. నేను చెప్పింది ఏంటంటే దేవుని మాటలు మీరు పూర్తిగా వింటే, పూర్తిగా దేవుని యొక్క అవగాహన కలిగినటువంటి వారంటే
దేవుడు పరలోక రాజ్యం ద్వారా తెరుస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అసభ్యతతో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఎదిరిస్తున్నారు మన సేవకులు. ఎంత జ్ఞానం ఉందండి! అన్ని గ్రంథాలు విప్పి చదివించినటువంటి సేవకులు ఉన్నారు. వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళకి సమాధానాలు చెప్తున్నారు. అద్వైతం మాట్లాడినటువంటి వారిని అందరికీ చెప్తున్నారు. అద్వైతమైనటువంటి మాట కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట ఒక్కటి కూడా మనం విడిచిపెట్టకూడదు. ఏ క్షణానికి ఏ మాట ఉపయోగపడుతుందో తెలియదు. మన అమ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన పిల్లలు వచ్చారు, ఆడవాళ్ళు చక్కగా సమాధానం చెప్పారు. నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే ఇక్కడ ఆలోచిస్తుంటారు కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా సరే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. చీకటిలో ఉన్నటువంటి వారితో మనము సహవాసం చేయకూడదు. వెలుగులో ఉన్నటువంటి వారితో మనము సహవాసం చేయాలి. వెలుగులో ఉన్నటువంటి వారంటే దేవునిలో ఉన్నటువంటి వారు. చీకటిలో ఉన్నటువంటి వారు అంటే పాపానికి పిలిచినటువంటి వారు. పాపానికి పిలిచినటువంటి వారు రా అని అంటే మనము లోబడిపోయామనుకోండి, ఇప్పుడేం పర్వాలేదు, బాగానే ఉంటుంది. చాలామంది మనం కొల్లారా చూసాం. ఈ వ్యభిచారస్తులందరూ కూడా చిన్న పాపం చేసినటువంటి వారికి కూడా ఏ కీడు వచ్చిందో బాగానే ఉంటుంది. కానీ నీకు అనుకున్న రీతిగా వస్తుంది. నీ వయసు వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు కనబడుతుంది. కనబడినప్పుడు నువ్వు గుడ్లు పోదుకున్న ప్రయోజనం ఉండదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అందుకని దీపం ఉంటుండగే వాడకంటకు నీకు. ఆ దీపం ఏంటండి? మన ఆత్మ ఉంటుండగా మన ఆత్మను సరి చేసుకోవటం చాలా శ్రేష్టమైనటువంటిది. చీకటి బ్రతుకులు మనకొద్దు, వెలుగులో మనం ప్రవేశించి వెలుగుతో మనము నింపబడాలని మీకు హెచ్చరిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విధముగా అందులోనే 22వ వచనం ఉంటుంది చూడండి. 22వ వచనం యెషయా 5:22. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మద్యము కలుపుటలో తెలివి గల వారికి నిత్యం వారు లంచము పొద్దులే మెరుద్దులే. గనుక ఇక్కడ మరి చూద్దామండి ప్రేమైనటువంటి లోకస్ వార్తలో 14వ అధ్యాయము 11లో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. 14వ అధ్యాయము లోకస్ వార్త 11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడు ప్రతి దాయి తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. అదే అధ్యాయము 6 యోహాను సువార్త 14:6లో మనం చూసినట్లయితే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు తన నోటి ద్వారా చక్కగా చెప్తున్నారు. అదే యోహాను సువార్తలో 12:43-47 వరకు మనం చూసినట్లయితే వారు దేవుని మెప్పు కంటే ఇటువంటి వారు ఉన్నారా లేదా? చాలా మంది ఉన్నారండి. మనుషులతో ఒకరిగా మెప్పు పొందుకుందామని ఊరికి బిల్డప్లు కొడతారు, ఆడోడు కానీ మగవాడు కానీ. అటువంటిది మనకు మనుషుల వల్ల వద్దు, కానీ ఎవరి వల్ల మనం మెప్పు పొందుకోవాలా? మన దేవుని వల్ల మెప్పు పొందుకోవాలి. కనుక దేవుని యందు మెప్పు పొందుకుంటే ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలను మనము అనుభవిస్తాం. కనుక యేసు ఆ మాటను బిగ్గరగా గట్టిగా చెప్పాడు అన్నమాట. గట్టిగా చెప్పాడు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తున్నారు. అంతటా యేసు బిగ్గరగా ఇట్లా నేను ఏమన్నారు చూడండి. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో ఉండకుండా నిలిచి ఉండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరండి? వెలుగు. మన దేవుడు ఎవరు? వెలుగు. మత్తయి సువార్తలో క్లియర్ గా చెప్పాడు, మన దేవుడు వెలుగు. కనుక మీరు వెలుగుగా ఉన్నారు. నా బిడ్డలు కనుక మీరు వెలుగుగా ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్తలో మీరు చదువుకుని చదువుచున్నాడు 5వ అధ్యాయము 13-14లో చూసినట్లయితే చక్కగా ఉంది.
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలను మనము హృదయంలో ఆనబెట్టుకోవాలి. యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభువే తండ్రి, యేసు ప్రభువే పరిశుద్ధాత్మ. గనుక ఇటువంటి రుజువులు దైవ సేవకులు చేస్తున్నారు. అదే చూడండి, లాస్ట్ చివరి మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకే దానిని చేతులు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి ఈయన? యేసు ప్రభు అన్నమాట. మీరు నా నామమున దేనిని అడుగుదురో, యేసు నామములో మమ్మల్ని అడుగుతున్నాము తండ్రి అంటాం కదా. మీరు నా నామమున ఏమి అడుగుదరో ఈ మాటలు మీ హృదయములో భద్రపరచబడును గాక. గమనించండి, మీరు నా నామమున అంటే ఆయన నామమునే, క్రీస్తు నామమున అలే, ఆయన నామమున మీరు ఏమడుగుతారో తండ్రిని అది మీకు నేను చేతులు అంటున్నాడు. తండ్రి చేస్తాడులేండి, నేను కాదు అన్నాడా? మరి చదువు ఉన్నది, మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతులు. ఎవరు చేసినటువంటి వారండి? యేసే. తర్వాత మాట, నా నామమున మీరు నన్ను ఏది అడిగిన, ఇక్కడ తల్లికి చెప్పాడండి ఆయన. నా నామము అంటే క్రీస్తు నామముల, అక్కడ దేవుడు ఈయనే. నా నామమున మీరు ఏది అడిగినా నేను చేతును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నమ్ముతున్నారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసే. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి యేసును మనం విడిచిపెట్టకుండా మన జీవితాలతో మన ఆత్మలతో దేవుణ్ణి మహిమపరుస్తూ మంచి మేలులు పొందుకుంటూ అద్భుతమైనటువంటి మరి మన కాపుదలగా ఉన్నటువంటి మన దేవుడిని ఎప్పుడూ కూడా మనము మొక్కుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే చివరి మాట 30 కీర్తనలు 34 ఈ దేవుడు సదాకాలం అంటూ ఉంటాడు అని 148, 14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అంతవరకు మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడు మన దేవుడే. గనుక అటువంటి దేవుడిని మనం పొందుకుంటున్నాం. గనుక అద్భుతమైనటువంటి ఆ ప్రేమలో మనము కొనసాగించుకుంటూ మన జీవితాలను మరి భూలోకములో జీవిస్తున్నటువంటి మన జీవితాలను దేవునికి సమర్పించుకుంటూ ఉన్నాం. నీకు ఎంత రాబడి వచ్చినా, ఎంత సుఖమున్నా, ఎంత ఏమి కలిగినా, ఏ మేలులు జరిగినా మనం మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఇక్కడ కంటే అక్కడ మనకు విపరీతమైనటువంటి సుఖభోగములతో దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సద్దుకయ్యలు గుణాలు మనకొద్దు, సద్దుకయ్యలు గుణాలు మనకొద్దు. వారు దేవుడు లేడని మరి అసహ్యమైన కార్యాలు చేస్తారు. కనుకనే వారు ఏదైనా చేస్తారు. చీకటి బ్రతుకులు వాళ్ళ బ్రతుకుల్లో మనం ఉండొద్దు. పునరుద్ధానం లేదని వారు హెచ్చరిస్తున్నారు. దేవుడు చేసి చూపించాడు, ఆయన చేసి చూపించాడు. ఆయన చనిపోయి 3వ దినం లేచాడు. నా బిడ్డలందరినీ కూడా ఇదే విధంగా లేపుతున్నాడు. ఆయన ఇంకొక సంగతి చెప్పనా మీకు, అది తీసి చూపించాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కనుక మీకు చెప్పేస్తున్నాడు. వినండి, యేసు ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది, కొందరు మనుషులు లేచారు. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు చనిపోయి సమాధి తెరిచినప్పుడు మరి కొందరు లేచారు. దేవునికి స్తోత్రం. అది చాలండి సాదృశ్యం. ఊర్లోకి వెళ్ళారు, అందరూ కనిపించారు చనిపోయినటువంటి వారు అని బైబిల్లో వ్రాయబడింది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సాదృశ్యాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చెప్తున్నాడు. అటు విధముగా మనము పునరుద్ధానం పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాల ప్రభావ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతూ మీ ఘనతకు ప్రభావానికి మమ్మల్ని నడిపించారు. నాకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని మీ బిడ్డలు మీ భక్తులుగా తండ్రి మరి వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారు చేస్తున్న పనిపాట్లలో సహాయం చేయండి. వారు చూస్తున్నటువంటి సమస్తమైనటువంటి కార్యక్రమాలలో మీ కృపను కురుమరించండి. ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు
అని నీ భక్తులు చెప్పినటువంటి ప్రధానముగా నాయన మా ఆత్మను శుద్ధి చేసుకుంటూ నిన్ను చూస్తూ ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. దైవలో చూసినటువంటి కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి ప్రభా. గొప్ప కార్యములు చేయగల సమస్త మనవులు నీకే సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.